నేను ఇందాకటి నుంచి ఇది ఒకటి ఎక్సైటింగ్గా ఎవరినో పిలుస్తున్నాను అని చెప్పాను కదా. వచ్చేస్తున్నారండి మీ ముందుకి. వితౌట్ ఫర్దర్ డిలే ప్లీజ్ వెల్కమ్ డీజే. సిరి, నేను డీజే వస్తారంటే నువ్వు వచ్చావేంటి? డీజే నేను కాకపోతే మీ అమ్మగారు భర్త ఏమిటి? నేను డీజే కావడం ఏమిటండి? మా అన్నగారు దువ్వాడ జగన్నాథ శాస్త్రి పెళ్లిళ్ళలో పులిహోర గట్రా కలుపుతూ ఉంటారనమాట. మనం దువ్వాడ జనార్దన శాస్త్రి జనాలకి ప్రవచనాలు గట్రా చెప్తూ ఉంటాం అనమాట. అది మన సంగతి. ఏమిటక్క గుర్తుపట్టట్లేదా నన్ను? నేను డీజేని. సరే, వచ్చింది మంచి ప్రవచనాలు చెప్పడానికి కాబట్టి మీకు మంచి ప్రవచనం చెప్తాను అనమాట. అస్మైక రాగ తస్మైక యోగ అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంటే ఏమిటంటే ఆస్తమా రాకుండా ఉండాలంటే యోగా చేయాలన్నమాట. రస్మైక తస్మైక భోగం అంటే ఎక్కువ భోగంలో మనం పార్టిసిపేట్ చేస్తే మాత్రం మనకి మైకం వస్తుంది అన్నమాట. రస్మైక రాగ హిందోళం. హిందోళం అంటే మన హిందూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అని వాళ్ళకి బాగా రసికులుగా ఉంటారు, బాగా వస్తుంది కాబట్టి, శృంగారం ఉంటుంది కాబట్టి అందరిలోనూ మంచి రస్మైక ఉందన్నమాట అర్థం. అది నా విషయం. నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం పెద్ద మంచి విషయం కాదు. కానీ ఈ సైమావారు నన్ను చాలా మొహోడ పెట్టి చాలా ఇబ్బంది పెట్టారండి. నేను లేకపోతే అవార్డు ఫంక్షనే లేదట. నా కోసం ఫ్లైట్లో మరి ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ పక్కనే నుంచోబెట్టి డ్రింక్ సర్వ్ చేస్తూ మరి ఫుడ్ సర్వ్ చేస్తూ ఎంత దూరం తీసుకొచ్చారు మమ్మల్ని. అలాంటిది వాళ్ళ కోసం, జనం కోసం ఒక 4 మంచి విషయాలు చెప్పకపోతే ఏం బాగుంటుంది బాబు? నా ఓన్లీ 1 వే, నో 2 వే. నిన్ను పిలిచారా ఇండియా నుంచి టికెట్ వేసి ఫ్లైట్ వేసి? అయ్యో, మా అన్నయ్య దువ్వాడ జగన్నాథం శాస్త్రి ఆటలు ఆడుకోవడానికి, పాటలు పాడుకోవడానికి, శృంగారం పలికించడానికి మరి దిల్రాజు గారు పూజాని ఇచ్చారు. నాకేమో ఈ అక్క వరుస ఉన్న లక్ష్మీ మంచుని తగిలించడం నా దరిద్రం కాకపోతేను ఏం చేస్తాం? ఇంకా అవార్డు ఫంక్షన్ హోస్ట్ చేయాలి కాబట్టి ఆ కార్యక్రమం అలాగే కానిద్దాం. పదండి. బాబు, నిన్న ఇంతకీ ఎందుకు పిలిచారు? ఏమిటండి, నాకేం వినబట్టలేదు. ఒక్క నిమిషం వస్తున్నాను మీ పక్కడికి. నీ సైకిల్ తెచ్చుకుందా. నమస్కారం అక్క గారు, బాగున్నారా? నమస్కారం తమ్ముడు గారు, బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి, ఏంటి మన ప్రోగ్రాము? మిమ్మల్ని ఎందుకు పిలిచారండి? ఎందుకు పిలిచానంటే సభ్య సమాజానికి 4 మంచి విషయాలు చెబుదామని. వద్దులేండి, ప్రస్తుతానికి ఆలీ గారికి అమెరికా ఫ్లైట్ టైం అయిపోయిందని వెళ్ళారు. ఇక్కడ ఉన్న పేపర్ చదివితే ఒక 4 అవార్డులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఏమిటి పేపర్లో ఉన్న 4 విషయాలు చదివితే సైమావారు తక్షణం ఇచ్చేస్తారా? ఇదేదో బాగుంది కదా, వేదాలు శాస్త్రాలు ఏమో చదవకుండా ఇలాగ వచ్చి ఇలాంటి అవార్డు ఫంక్షన్లు చేస్తే మంచి బాగా డబ్బులు వస్తాయి అన్నమాట. సరే, పోనీ అలాగే కానిద్దామండి.